హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రివ్యూ ఆన్ రాజాసాబ్ మూవీ ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రోల్స్ ఉండవు, రోల్ ఉండవు, పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ మాత్రమే ఉంటుంది. నిజంగా యాక్చువల్ రియాక్షన్ అయితే ఇదే. మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో అంతలా చెప్పారు ఎస్కేఎన్ గారు, ఏముంటుందిలే అనిపించింది నాకు కూడా. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఆ ట్రైలర్ మీద నిజంగానే ట్రోల్స్ ఉండవు. ఆ విజువల్స్ ఏమున్నాయంటే టాప్ నాచ్ ఉన్నాయి. 300-400 crores బడ్జెట్ పెట్టి వర్త్ ఫర్ ది బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. 400 crores బడ్జెట్ ఏంటి మారుతి గారికి, ఏంటి ఇస్తారు అసలు. ఇది కూడా మరో ఆదిపురుషులు అవుతాదా అనే భయం లేకుండా చేశాడు ఈ ట్రైలర్తో. మనకి ఇది ఇప్పుడు అనిపిస్తుంది 1000 crores ఫిలిం ఇదిరా అని. నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ ముందు నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి మూవీ మీద. ఆఫ్టర్ ట్రైలర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా పెరిగినాయి అనమాట. ఎవరికైనా సరే పెరుగుతాయి ట్రైలర్ చూసిన వాళ్ళకి. అండ్ మూవీ డ్యూరేషన్ మనకి 3 hours 10 minutes ఉండబోతుంది. దాన్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ వరల్డ్ బిల్డింగ్, అది ఎలా క్రియేట్ చేశారు ఆ ప్రపంచాన్ని అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. 3 hours ఉండడంలో తప్పు లేదని అనిపిస్తుంది. ట్రైలర్లో మనకి ప్రభాస్ గారికి, సంజయ్ దత్ గారికి మధ్య బీభత్సమైన వార్ ఉండబోతుంది. అది యూజువల్ వండర్స్లో ఉండబోతుంది. మీకు ఆ విజువల్స్, విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రభాస్ గారికి సలార్, కల్కి ఆఫ్టర్ రాజాసాబ్ ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అవ్వబోతుంది, రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ డార్లింగ్స్, మన ఛానల్ ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డార్లింగ్స్. థ్యాంక్ యూ.